అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో విభేదాల వేళ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ ఆసక్తికర చర్చకు తెరలేపిన సంగతి తెలిసిందే. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించిన ఆయన తాజాగా దీనిపై తన ఎక్స్ లో ఓటింగ్ నిర్వహించారు. ఆసక్తికరంగా 80% మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ క్రమంలోనే ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందో చూస్తే, ట్రంప్ కు వ్యతిరేకంగా పోస్టు చేస్తున్న మస్క్ 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా అంటూ తన 22 కోట్ల ఫాలోవర్లను ఎక్స్ లో ప్రశ్నించారు. దీనికోసం పోల్ పెట్టారు. అనంతరం ఆ ఓటింగ్ ఫలితాల్ని ప్రకటిస్తూ ప్రజలు చెప్పారు, 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే. దీన్ని 80% మంది అంగీకరించారని వెల్లడించారు. ది అమెరికా పార్టీ అంటూ మస్క్ ఈ పోస్టు చేయడంతో ప్రపంచ కుబేరుడు ఇదే పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. దీనిపై మస్క్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు తీవ్రంగా మారిన సంగతి తెలిసిందే. బహిరంగంగానే వీరిద్దరూ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. తానెవరి సాయం లేకుండా నెగ్గానని సమాధానమిచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ నుంచి తప్పించినందుకే మస్క్ కు అంత ఆక్రోశమని ట్రంప్ అన్నారు. ఇదే సమయంలో టెస్లా అధినేత కూడా సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్ కేసులో ట్రంప్ పాత్ర ఉందని, అందుకే ఆ కేసు డాక్యుమెంట్స్ లను పూర్తి స్థాయిలో ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఈ పరిణామాల వేళ మస్క్ కొత్త పార్టీ చర్చ తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి నిజంగానే మస్క్ కొత్త పార్టీ పెట్టి ప్రాతినిధ్యం వహిస్తారా? ఇక 80% మంది అమెరికన్లు మస్క్ వైపు నిలుస్తారా? దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారు? వేచి చూడాల్సిందే.